హలో నమస్తే, వెల్కమ్ టు ఎక్లాస్ కిచెన్. టుడే వచ్చి బ్లౌజ్ మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా బ్లౌజ్ డిజైన్ ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద వ్లాగ్ చేసామండి. ఇదిగోండి ఇలాగ నీట్గా, ఇంకా మన ఓపిక టైము ఉంటే ఇంకా ఎక్సలెంట్గా చేసుకోవచ్చండి. గమ్ము కొంచెం ఎక్కువ అంటే వాష్ చేసిన తర్వాత ఊడిపోతాయేమో కుందన్స్, ఇది ఫిట్గా ఉండదు, అలా చాలా ఇది ఉంటుందండి, డౌట్స్ ఉంటాయి చాలామందికి. అట్లా ఏం లేదండి. గమ్ము కనుక మనం కొంచెం ఎక్కువ వేసుకుని అతికించుకుంటే కనుక కుందన్స్ ఏమి ఊడిపోవు. మనం కుందన్స్ వేసిన తర్వాత బాగా ఆరిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఒకసారి ఐరన్ కూడా మనం చేసుకోవాలి. మనం మిషన్లో వేయకూడదండి. ఇట్లా మనం ఎంబ్రాయిడరీ చేసుకున్న మగ్గం వర్క్ బ్లౌజులు అయినా సరే కూడా వాషింగ్ మిషన్లో వేసేసి ఉతికేసి అట్లా చేయకూడదండి. మనం హ్యాండ్ మీద మాత్రమే వాష్ చేసుకోవాలి. ఒక్క రవ్వ షాంపూ వేసి ఒక 5 మినిట్స్ నీళ్ళల్లో నానబెట్టి మళ్ళీ ఆరేసుకుంటే సరిపోతుందండి. అంతకంటే మురికైతే ఏమి ఉండదు బ్లౌజులకి. కాబట్టి మీకు ఈ కుందన్స్ ఊడిపోతాయి, మళ్ళీ అతికించుకుంటా ఉండాలి అనే డౌట్ అయితే ఏమీ అవసరం లేదండి. నేను ప్రతి ఒక్క బ్లౌజ్కి ఇలాగే నాకు వచ్చినట్టుగా నేను ఈజీగా ఖాళీ ఉన్నప్పుడు డిజైన్ చేసుకుంటానన్నమాట. ఇది చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కనుక వాళ్ళకైనా సరే ఇది ఒకసారి చూపించామంటే వాళ్ళే అతికిచ్చేస్తారు. చాలా ఇంట్రెస్ట్గా చేస్తారండి ఈ పని. కానీ ఇవన్నీ నేను ఉగాది పనులతో నాకున్న చిన్న చిన్న వర్క్స్, బిజీ లైఫ్కు కొంచెం తీరిక తెచ్చుకొని నైట్ టైం నేను వీటిని అతికించుకున్నాను అనమాట. అంటే అరౌండ్ 9:30, 10 అందరూ భోజనాలు అయిపోయి పడుకున్న తర్వాత నేను ఈ పని అయితే నేను చేసుకున్నాను. ఇది టోటల్ నాకు తెలిసి 1 అవర్, 1.5 అవర్ పట్టిందండి. అంటే ఒకేసారి నేను చేయలేదు కంటిన్యూగా. చిన్న చిన్నగా నాకు టైం ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం నేను ఒకసారి నెక్కి, ఒకసారి హ్యాండ్స్కి అట్లా నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి కదా, లేసులు కానీ కుందన్స్ కానీ చాలా రెడీగా ఉన్నాయండి. అలాంటివి తెచ్చుకుని ఈజీగా మీరు గమ్ముతో అతికించుకోవచ్చు. మీకైతే ఎటువంటి డౌట్ అవసరం లేదు. కొంచెం గమ్ము యూస్ చేస్తే ఊడిపోతాయి మీరన్నట్లుగానే. కానీ కొంచెం గమ్ము ఎక్కువ పెట్టుకుని అతికించుకుంటే కనుక మనం కొనుక్కునే గమ్ము కూడా మంచి కంపెనీది అయితే కనుక అది కంపల్సరీగా ఎక్కువ రోజులు అలాగే ఉంటుందండి, ఓడకుండా. ఎందుకంటే మహా అయితే ఏం కట్మాను కట్టేం కదా, చీరలు ఎప్పుడో ఒకసారి కట్టుకుంటాం కాబట్టి పద్దాగా ఉతికే పని అనేది ఏం ఉండదు. కాబట్టి ఇదైతే నాకైతే బాగా పనికొస్తుంది. నేను నా బ్లౌజులన్నీ కూడా ఇట్లా నేనే కుట్టుకుంటాను, నేనే డిజైన్ కూడా చేసుకుంటాను అనమాట. ఈ థ్రెడ్ వచ్చి చాలా రోజుల క్రితం కొన్నాను. ఒక బ్లౌజ్కి వేద్దామని కొన్నాను. అప్పుడు అంత నాలెడ్జ్ అనేది లేదు మిషన్ గురించి. కొన్నాను కానీ అది ఎట్లా అతికించాలి, ఎట్లా స్టిచ్ చేయాలనేది నాకు అర్థం కాలేదు. సో నేను అది అలాగే పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఒక 6-7 ఇయర్స్ అయిందండి అలా వేసుకొని. అది ఇప్పుడు యూజ్ అయిందనమాట. దాన్ని కట్ చేసి దాని చుట్టూ గమ్ అతికిచ్చి ఇట్లా కుందన్స్ అనేవి అతికిచ్చానమాట. నాకు టైం లేదండి. ఇంకా నాకు టైం ఉంటే కనుక ఇంకా ఎక్సలెంట్గా నేను చేసుకుని ఉండేదాన్ని. నా కుండంలోనే నేను అలా సింపుల్గా దాని చుట్టూ గమ్ వేసేసి ఆ కుందన్స్ అనేవి అతికించుకున్నాను అనమాట. ఆ కుందన్స్ వచ్చి శారీ కలర్లో ఉన్నాయండి. బ్లౌజ్ వచ్చి పింక్ వచ్చింది, బార్డర్ కూడా పింక్ బార్డర్ వచ్చింది. శారీ కలర్ మాత్రం ఆ లక్స్ గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. ఇది మా మావయ్య గారు గిఫ్ట్ ఇచ్చారండి ఉగాదికి. ఎవ్రీ ఇయర్ ఉగాదికి బట్టలు తీస్తారు. ఈ ఇయర్ కూడా మాకు ఈ ఇయర్ కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టారనమాట, పట్టు చీరలే తీసిచ్చారు. సో నేను ఇట్లా నాకున్న టైంలో నేను దీన్ని కుట్టుకొని ఇట్లా కుందన్స్ అయితే నేను అతికించుకుంటున్నాను. మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలానే కాదు, వేరే వేరే డిజైన్స్ యూట్యూబ్లో చాలా చూపిస్తున్నారు కదా, అట్లా ఒక డిజైన్ బాగా నేర్చుకుని ఇంకా చిక్కగా ముద్దగా బాగా అతికించుకొని ఇంకా గ్రాండ్గా తయారు చేసుకోవచ్చండి. చాలామంది ఏమనుకుంటారంటే ఊడిపోతాయి కుందన్స్ ఇట్లా చేయడం వలన మళ్ళా చేయాలి అనుకుంటారు. మీరైతే నన్ను నమ్మండి, అట్లా ఏమీ అవసరం లేదు. కాదంటే వాషింగ్ మిషన్లో మాత్రం వేయకూడదు. మనం షాంపూలో నానబెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత దాన్ని వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా చాలా బాగుందండి, కట్టుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. దూరం నుంచి చూస్తే మగ్గం వర్క్ బ్లౌజ్ లాగే ఉందన్నమాట. కాస్ట్లీగా పెట్టి మనం చేయించుకున్నట్టే ఉంది. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్కి కూడా ఇట్లా వేసుకున్నాను నేను. ఇంకా వేసుకునే అయితే చాలా వేయచ్చు, కానీ నాకు టైం లేదు.
అందుకని చెప్పి నేను సింపుల్గా నాకు ఎంత టైం ఉందో ఆ టైంలోనే నేను ఎట్లా రెడీ చేసుకున్నాను బ్లౌజ్ని. నాకైతే చాలా బాగా నచ్చిందండి. జస్ట్ నాకు ఇదైతే 80 రూపీస్ అంతే. 80 రూపీస్ కూడా, అందులో కూడా ఇంకా నాకు గమ్ము మిగిలింది, థ్రెడ్ మిగిలింది, కుందన్స్ కూడా చాలా మిగిలాయండి. అదే మనం ఆ మగ్గం వర్క్కి వెళ్తే 1500 ఈజీగా అడుగుతారు. ఎంత సింపుల్ బ్లౌజ్కైనా 800, 1000, 1500 కలెక్ట్ చేస్తారు. ఈ మధ్యన పెళ్లి కూతుర్లు అయితే 12,000 పెట్టి కూడా బ్లౌజులు డిజైన్ చేయించుకుంటున్నారు. ఇంకా అది పెళ్ళి అనేది లైఫ్లో ఒకసారే కాబట్టి ఇంకా వాళ్ళు డిజైన్ చేయించుకుంటున్నారు అట్లా. ఇవేనండి కుందన్స్. ఇవి ఎప్పుడో తీసుకున్నాను నేను ఈ కుందన్స్. ఈ థ్రెడ్ని అట్లా చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి గమ్ముతో అతికిచ్చాను అనమాట. ఇట్లా మొత్తం బ్లౌజు హ్యాండ్స్కి ఇట్లా అతికించుకున్నాను. మీరు కూడా ఇట్లా ఇంట్లో లేదంటే బయట ఏమైనా కొనుక్కొని ఇట్లా మీరు కూడా ఇంకా చాలా రకరకాల మోడల్స్, రకరకాల డిజైన్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడ్డానికైతే చాలా బాగుంది బ్లౌజు. ఇంకా ఇది నేను సెల్లో వీడియో చేయడం వల్ల ఏంటంటే ఇంకా సరిగ్గా కనపట్టలేదు, కానీ బ్లౌజ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఈ వీడియో కనుక ఎవరన్నా అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లే లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ మన లేడీస్కి ఏమన్నా పనికొచ్చే వీడియోస్ నేను చాలా చేస్తాను. అవన్నీ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇది ఇట్లా రెడీ అయింది. ఒకసారి మీకు చూపిద్దామని నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. చాలా బాగుందండి, ఎక్సలెంట్గా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీలో ఎవరికన్నా ఈ బ్లౌజ్ నచ్చకపోయినా నచ్చినా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా వచ్చింది. నేను నైట్లో వేసుకున్నాను ఈ బ్లౌజు. చాలా బాగుందండి, దగదగా మెరిసిపోయింది బ్లౌజు. శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుండింది. వీడియోలో నాకు కవర్ చేయడం కుదరలేదు. ఇట్లా థ్రెడ్ పెట్టుకున్నాను నేను బ్లౌజ్కి. సింపుల్గానే మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. కాబట్టి ఊరికే వేలకు వేలు పెట్టి బయట మగ్గం వర్క్లని అవని ఇవని మీ టైంని మనీని వేస్ట్ చేసుకోవద్దండి. ఇట్లా సింపుల్గానే గ్రాండ్గా మనం ఇంట్లోనే ఒక 1 అవర్ 1.5 అవర్ కేటాయించామంటే ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట.